Hello అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మన ఫస్ట్ వీడియో మన ఛానల్లో. సో డెఫినెట్గా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మన ఛానల్లో వచ్చేసి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ముందు ముందు వస్తాయి. సో ఇక్కడైతే ఈ వీడియోలో గడపల పైన నేను ముగ్గు వేసాను అనమాట. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైతే ముగ్గు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అండ్ ఆల్సో జనరల్గా బయట డబ్బులు ఇచ్చి గడపల పైన ముగ్గులు వేయించుకుంటారు. సో అది అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే డెఫినెట్గా కొంచెం లాంగే ఉంటుంది, ఎందుకంటే నేను అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తా. సో ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ విత్ ఈ పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా. సో మేము ముందు రోజు పెయింట్ షాప్కి వెళ్ళి ఇవన్నీ కొన్నాం అనమాట. సో అరౌండ్ 500 రూపీస్ కాస్ట్ అయింది అంతే. నాకైతే డెఫినెట్గా వర్తే అనిపించింది, ఎందుకంటే 500 వీటికంటే ఓకే పెట్టవచ్చు అనిపించింది. నిజంగా చెప్పాలంటే అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే డిజైన్స్ ఇంత బాగా వస్తాయని. బేసిక్గా నేను యూట్యూబ్ రిఫరెన్స్ తీసుకోలే అన్నట్లేదు, చూసి కొంచెం నేను కూడా ఆలోచించి చేస్తున్నాను. సో అవుట్పుట్ అయితే డిజైన్స్ అయితే నిజంగా బాగా వచ్చినాయి. సో ఈ వ్లాగ్లో మీరు కంప్లీట్గా నేను వేసిన డిజైన్స్ విత్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చేసినా, ఏమైనా మిస్టేక్స్ జరిగినాయా, లైక్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మీరు అనేది. సో ఫస్ట్ మనకి ఇక్కడ కలర్స్ వచ్చేసి ఎల్లో పెయింట్ అవసరం. ఫస్ట్ మనం గడపల పైన అది వేయాలి. తర్వాత డిజైన్స్కి వస్తే మేమైతే గ్రీన్ కలర్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ 3 చూస్ చేసుకున్నాం. మీకు కావాలంటే ఇంకా బ్లూ కలర్ చాలా ఉంటాయి. సో అది మీ ఇష్టం కలర్ ఆప్షన్స్ అనేవి. ఇక్కడ జస్ట్ ఈ ఇయర్ బడ్స్ యూజ్ చేసిన డాట్స్ పెట్టడానికి నేను. అండ్ మధ్యలో డిజైన్స్ కోసం కొంచెం ఈ పేపర్, సీజర్స్ అవి యూజ్ చేసిన. ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ మేము పర్చేస్ చేసిన ముందు రోజు, బ్రషెస్ అన్నీ. సో దీంట్లో మనకి గ్రీన్, వైట్, ఎల్లో, రెడ్ 3 కలర్స్ ఉన్నాయి. 500 కూడా బట్టలే, 450 అరౌండ్ అట్లా అయింది. ఇక్కడ ఆ పెద్ద ఉన్న బ్రష్ అనేది మనం ఎల్లో పెయింట్ వేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఈ చిన్న 3 బ్రషెస్ డిజైన్స్ వేయడానికి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం గడపలను అయితే బాగా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి డస్ట్ లేకుండా. సో మీరు ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఎల్లో కలర్ బాక్స్ ఓపెన్ చేసేసి డైరెక్ట్ ఆ బ్రషెస్ ఉన్నాయి మన దగ్గర, ఎల్లో పెయింట్ వేసే పెద్ద బ్రష్ ఉంది కదా, అవి యూజ్ చేసేసి నేనైతే ఈ ఎల్లో పెయింట్ వేయడం స్టార్ట్ చేసినాను. సో మనం ఈ గడపల పైన ముగ్గు వేయడం ఈజీ అని నేను చెప్పట్లేదు, చాలా టైం తీసుకుంటుంది. బట్ నార్మల్గా మీకు ముగ్గు వేయడం వస్తే, డిజైన్స్ వేయడం వస్తే ఇది సింపులే, బయట వాళ్ళు అవసరం లేదు చేయడానికి. అండ్ చెప్పాలంటే ఇది మా ఇంట్లో కాదు, వేరే ఆంటీ వాళ్ళకి నేను హెల్ప్ చేయడానికి వెళ్ళినాను అనమాట. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనే ఫినిష్ చేసిన. సో ఏం తెలియదు కాబట్టి నాకు నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నా, హెల్ప్ అవుతుందని. ఇంకా ఎల్లో పెయింట్ మనం 1 by 1 ఒక్కొక్క గడపకి వేసేసి ఎంత లెంత్ వరకు కావాలి అలా వేసేసి మన డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నాకు మిస్టేక్ జరిగింది. ఫస్ట్ క్లీనింగ్ ఆప్షన్ నాకు గుర్తు రాలేదు. ఇంకా ఈ ఎల్లో పెయింట్ ఫినిష్ అయిన తర్వాత ఒక 5 to 6 hours గ్యాప్ ఇచ్చిన నేను, ఎందుకంటే నెక్స్ట్ డే నాకు టైం లేకుండే. బట్ బెటర్ ఒక 1 day టైం ఇచ్చి నెక్స్ట్ మీరు డిజైన్ స్టార్ట్ చేయండి. సో అది కంప్లీట్గా ఆరిపోతుంది కాబట్టి. కాదు కుదరదు అంటే అట్లీస్ట్ ఒక 8 to 10 hours గ్యాప్ అని ఇవ్వండి అది కంప్లీట్గా ఆరడానికి. ఇప్పుడు ఇంకా మనం డిజైన్స్ విషయంలోకి వెళ్ళిపోదాం. మీకేమైనా కొత్త ఐడియాస్ ఉంటే మీరు కూడా ఆలోచించి చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, నేను కూడా మిస్టేక్స్ చేసిన. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇంకో ఫ్లవర్ లేదు ఇటు సైడ్ స్టార్టింగ్లో, ఎందుకంటే నేను అక్కడ మిస్టేక్ చేసిన కాబట్టి మళ్ళీ పెయింట్ చేసేసిన. మీరు కూడా నాలాగా ఇట్లా క్లాత్ పెట్టుకోండి దగ్గర, ఎందుకంటే మనం తీస్తూ ఉన్నప్పుడు అక్కడ కలర్ అనేది కింద పడుతూ ఉంటుంది. సో మార్బుల్ అయితే ఇంకా కష్టం, ఒకసారి డ్రై అయిందంటే రిమూవ్ అవ్వడం.
ఇంకా ఇక్కడ మెయిన్‌గా అయితే మీరు చూడొచ్చు, నేను మెన్షన్ చేసిన కదా మిస్టేక్ అయింది. మళ్ళీ యెల్లో పెయింట్ వేసి మళ్ళీ ఈ గడపల డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయినాక కొంచెం టైం ఇచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ వేసిన. సో అందుకే మిస్టేక్స్ చేయొద్దనే రికమెండ్ చేస్తాను నేనైతే. అండ్ ఇట్లా క్లాత్ యూజ్ చేయండి, ఎందుకంటే కింద పడితే చాలా కష్టం అవుతుంది. అండ్ లీవ్స్ అయితే చాలా బాగా వేయచ్చు. సో ఈ డిజైన్స్ అయితే నేను ఒక్కదాన్నే వేసిన, ఎవరు హెల్ప్ లేకుండా. కానీ చాలా టైం పడుతుంది. లైక్ అరౌండ్ 3:30, 4 స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 7 అయింది. ఎందుకంటే 4 గడపలకి ముగ్గులు వేయాలి, ఇలా కంప్లీట్గా అటు ఇటు మొత్తం. అండ్ ఇంకా నార్మల్గా ఇళ్ళలో కూడాడు ఉంటుంది కదా, పూజ రూమ్లో పెట్టుకునేది. సో దానికి కూడా మేము డిజైన్ చేసినాం, కొంచెం ట్రెడిషనల్ వేలో. సో అది కూడా చూపిస్తాను లాస్ట్ పాసిబుల్ అయితే. సో ఇక్కడ కింద నేను లీవ్స్ డ్రా చేస్తున్నాను కదా, లీవ్స్ కోసం. ఆ ముందున్న ఫ్లవర్ ఎట్లా అంటే, మనం ఈ పెయింట్ బ్రష్కి ఫస్ట్ రెడ్ కలర్ పెట్టి ఆ వెనుక పార్ట్ మొత్తం వైట్ పెట్టాలి. అప్పుడే మనకి ఇట్లా 2 కలర్స్ అనేవి వస్తాయి ప్రెస్ చేస్తే. సో మీకు వీడియోలో కంప్లీట్గా కనిపిస్తుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే. లీవ్స్ అనేవి స్టార్టింగ్లో జాగ్రత్తగా వేయండి, తర్వాత ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు. నేనైతే వీడియోని ఇంకా చాలా నార్మల్గానే పెడుతున్నా, స్పీడ్ చేయకుండా. ఎందుకంటే మీకు అర్థమవుతుంది, మనం అనుకున్నంత ఈజీగా ఫాస్ట్ అయిపోదు వర్క్. అప్పుడప్పుడు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, మనం కవర్ చేస్తూ ఉండాలి దాన్ని మళ్ళీ ఎల్లో పెయింట్స్ అని. అండ్ ఆల్సో మీకు ఇంకొకరు హెల్ప్ కావాలంటే తీసుకోండి, ఎందుకంటే ఒకరు ఫినిష్ చేయడం చాలా టైం పడుతుంది. సో బెటర్ ఇద్దరు కలిసి వేస్తే ఈజీగా అయిపోతుంది. కానీ ఒకరు కూడా కంప్లీట్ చేయొచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే రెడ్, వైట్, గ్రీన్ కనిపిస్తుంది కదా మీకు. సో గ్రీన్ అనేది పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డాట్స్ పెట్టిన ఫ్లవర్స్ మధ్యలో. కానీ ముందు అయితే ఆ పెయింట్ బ్రష్కి ముందు మనం రెడ్ పెయింట్ పెట్టాలి, ఇంకో బ్రష్ యూజ్ చేసి వెనక సైడ్ వైట్ కలర్ అనేది పెట్టాలి, వైట్ పెయింట్. సో మనం ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఫ్లవర్స్ అనేవి వస్తాయి చుట్టూ. అది మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది అదంతా. ఇంక ఇక్కడ లీవ్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇవి ఎలా పెట్టాలి అనేది చూద్దాం. ఇది నేను యూట్యూబ్లో చూసిన. సో మీరు ఒక పేపర్ని కట్ చేసుకోవాలి, కట్ చేసుకొని దానికి ఇలా షేప్, మీకు ఎట్లా షేప్ కావాలంటే ఆ షేప్లో రెడ్ పెయింట్ పెట్టుకొని మిగతా షేప్లో వైట్ పెయింట్ పెట్టుకొని దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి మనం గడప పైన. అప్పుడు ఇట్లా మనకి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. 4 సైడ్స్ ప్రెస్ చేస్తే అప్పుడు ఈ ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టడం అయిపోయాక మళ్ళీ నేను లీవ్స్ డిజైన్ వేయడం స్టార్ట్ చేసిన. లీవ్స్ డిజైన్ చాలా ఈజీ, అసలు కష్టం కాదు అది. కానీ ఫ్లవర్స్ అవన్నీ ఫినిష్ చేయడం కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా మనం అన్ని లీవ్స్ కంప్లీట్ చేసినాం. సో ఇదైతే ఇంకా సైడ్కి, గడప సైడ్కి అన్నమాట. సో అట్లనే ఫ్లవర్ పెట్టి సేమ్ లీవ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ లీవ్స్ ట్రై చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ మొత్తం సేమ్ ఉంటుంది కాబట్టి. సో 2 సైడ్స్ ఇలా నించొని ఉంటాయి కదా ఆ దర్వాజాకి, సో దానికి వేసేయండి. గడప పైన నార్మల్ డిజైన్స్ బాగుంటుంది లుక్ అనేది. సో లీవ్స్ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చి ట్రై చేసిన, బట్ ఓకే పర్లేదు, బాగానే అనిపించింది. ఈ డిజైన్స్కి మీరు డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. సో నేను కొంచెం నార్మల్గా ఉంది కదా అని డాట్స్ పెడితే లుక్ ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నా. డాట్స్కి నార్మల్గా ఈ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా చెవిలో పెట్టి తీసుకునేది, అది సో అవి యూజ్ చేసి డాట్స్ పెట్టచ్చు. ఇంకా మనకి గడపకి ఎక్స్ట్రా లుక్ రావాలి అంటే
అక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది కదా, సో అక్కడ ఇలా డ్రా చేసేసి చిన్న డాట్స్ పెట్టేసాను నేను. సో లుక్ అనేది ఆ గడప డిజైన్ అనేది నిండుగా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు స్పేస్ లేదు అనుకుంటే అవసరం లేదు, కానీ స్పేస్ ఉంటే ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మీరు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పినా కదా, ఆ చెవి ఉంటాయి కదా అవి ఇయర్ బడ్స్ అవి యూజ్ చేసేసి డాట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన అన్నిటికీ. ఇంకా మీరు దీంతో డిజైన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈ ఇయర్ బడ్ యూజ్ చేసి డాట్స్తో పెట్టి మీరు ఇంకేదైనా డిఫరెంట్ థాట్ ఉంటే ట్రై చేయొచ్చు. కానీ నేను ఇలా సింపుల్గా నీట్గా ఉంటుంది కదా లుక్ అని. చూడండి, లుక్ అయితే నిజంగా నీట్గా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సో నా అంటే డిజైనింగ్ లెవెల్ ఎంత అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. సో ఇందాక మీకు ఫ్లవర్ డిజైన్స్ ఎట్లా పెట్టినా అనేది చెప్పిన కదా. సో ఇక్కడ మీరు చూడండి, నేను దానికి సో రెడ్ కలర్ వైట్ కలర్ పెట్టేసిన. ఫస్ట్ మీరు షేప్ కట్ చేసుకోండి. వెనుక సైడ్ మనకి పట్టుకోవడానికి ఉండాలి, అప్పుడే మనకి పెట్టొస్తుంది. పట్టుకోవడానికి లేకపోతే ఇంకా చాలా కష్టం, అసలు పెట్టరాదు పెయింట్. సో కొన్నిసార్లు అట్లా కలర్ సరిపోకపోతే అట్లా వస్తుంది. సో మీరు మళ్ళీ కలర్ని దానికి పెట్టేసి మళ్ళీ ఇట్లానే చేస్తూ ఉండాలి 4 సైడ్స్. సో మనకు ఒక ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఫ్లవర్లో మధ్యలో డాట్ కావాలి అనుకుంటే ఈ డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు. కలర్ మాత్రం అసలు సరిపోదు, మీరు పెడుతూనే ఉండాలి. ఎందుకంటే ఒక 2 టైమ్స్ పెట్టగానే కలర్ సరిపోదు, మళ్ళీ పెట్టాలి. సో ఒక ఫ్లవర్కి 2 టైమ్స్ కలర్ పెడితే కానీ ఆ ఫ్లవర్ కంప్లీట్ కాదు. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. షేప్ కట్ చేసే ముందు ఇట్లా పట్టుకోవడానికి ఒక టేల్ లాగా అది కట్ చేసుకోండి. కొన్నిసార్లు షేప్ కరెక్ట్ రాదు, నో ప్రాబ్లం. ఇట్లా బ్రష్ పెట్టి సెట్ చేసేసుకోండి షేప్లో. ఆబ్వియస్గా షేప్ అన్నిటికీ కరెక్ట్ రాదు, కానీ లుక్ మాత్రం బాగుంటుంది. సో షేప్ కరెక్ట్గా రాకపోతే ఇలా సెట్ చేయండి. నేను సెట్ చేస్తున్నా కదా కూడా. సో కొంచెం సెట్టింగ్ అయితే పర్లేదు, కానీ కంప్లీట్గా బ్రష్తోనే చేయడం కుదరదు. ఈ డిజైన్ మాత్రం నిజంగా చాలా టైం తీసుకుంది. ఎందుకంటే అన్నిసార్లు ఆ షేప్ని కలర్ పెట్టి బ్రష్ చేయడం. అండ్ ఇంకోటి నాకు యాక్చువల్లీ థాట్ లేకుండా, కానీ ట్రై చేద్దామని చేస్తే మిస్టేక్ అయింది. మళ్ళీ ఎల్లో పెయింట్ చేసినాం కదా. సో బెటర్ ఇంకా పేపర్తోనే పాసిబుల్ అవుతుంది కాబట్టి ట్రై చేసిన. దానికి టేల్ పెట్టలే పట్టుకోవడానికి, మళ్ళీ అవ్వలేదు. మళ్ళీ ఆలోచించి మళ్ళీ టేల్ ఉండేలాగా కట్ చేసిన. సో అప్పుడు మనకు వచ్చింది ఈ అవుట్పుట్ అనేది. ఇంకా నెక్స్ట్ ఒక్కసారి ఫ్లవర్స్ కంప్లీట్ అయినాయి అంటే మన ప్రాసెస్ అంతా లీవ్సే. సో మోస్ట్లీ చెప్పాలంటే ఇక్కడ మనం వాడేది ఎక్కువ గ్రీన్ కలరే, బికాజ్ మీరు లీవ్స్ వేయాలి అనుకుంటే గ్రీన్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ లీవ్స్ పెట్టడం అయితే సేమ్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇంకా ఈ సైడ్స్ దర్వాజాకి పెట్టాలి కదా, అట్లా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. ఏం లేదు, అది జస్ట్ కలర్ని పెట్టి అక్కడ ప్రెస్ చేసి దాన్ని కొంచెం ఇట్లా మూవ్ చేస్తే మనకు ఆ షేప్ అనేది వస్తుంది ఆ ఫ్లవర్కి అయితే. ఇంకా లీవ్స్ యాజ్ యూజువల్ ఇప్పుడు వీటికి ఎట్లా వేసినామో అట్లనే వేయాలి. ఫ్లవర్ షేప్ అనేది మీరు బ్రష్ అనేది అక్కడ కలర్తో పెట్టి ప్రెస్ చేసి మూవ్ చేస్తేనే అది ఇట్లా ఎక్కువ పెద్దగా అవుతుంది ఫ్లవర్ షేప్ అనేది. లేదంటే మీరు ఎట్లా పెడితే అట్లానే ఉంటుంది. సో ఆ బ్రష్ని అక్కడ పెట్టిన తర్వాత మూవ్ చేయండి. మూవ్ చేస్తే మీకు ఫ్లవర్ అనేది ఇట్లా పెద్దగా వస్తుంది. ఆ ఫ్లవర్ రెక్క అంటారు కదా, అది. ఇంకా లీవ్స్ ప్లెయిన్ ఉంటే కొంచెం డల్గా ఉందని చెప్పేసి వైట్ డాట్స్ యాడ్ చేసినాను లీవ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు లుక్ అయితే పర్లేదు, బెటర్గానే
ఇప్పుడు మనం ఇంక కింద డిజైన్ స్టార్ట్ చేసినాం. చూడండి. నేను పెట్టి ఎట్లా ప్రెస్ చేస్తున్నాననేది మీకు అర్థమవుద్ది. పెట్టి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అందులో ఉన్న హెయిర్ అనేది బ్రష్ హెయిర్ మూవ్ అయితే పెద్దగొస్తాయి. ఇట్లా చూడండి. ఆ ప్రెస్సింగ్ అనేది చూడండి. మీరు సరిగ్గా చూస్తే అర్థమవుతది. సో, మీరు ప్రెస్సింగ్ అనేది బాగా చేస్తే మీ ఫ్లవర్ అది మొగ్గ అనేది పెద్దగొస్తది. సో, అప్పుడు లుక్ అనేది బావుంటది. సో, ఇక్కడ మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో, ఒక్కసారి ఫ్లవర్స్ పెట్టడం ఫినిష్ అయిందంటే ఇంకా నెక్స్ట్ లీవ్స్ స్టార్ట్ చేసేసిన. ఇంకా లీవ్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సైడ్‌కి కొంచెం ప్లెయిన్‌గా ఉంది కదా డిజైన్ అయిపోవడానికి ఇక్కడ కూడా ఇట్లా కర్వ్ లైన్స్ పెట్టేసిస్తున్నా. సో, ఇంకా మళ్ళీ వాటిలో వైట్ డాట్స్ పెట్టేసి లుక్ అనేది కంప్లీట్ ఇట్లా కడుపు మొగ్గ అనేది నిండుగా బాగా కనిపిస్తుంది. సో, ఇక్కడ ఫైనల్ లుక్ అయితే చూసేయండి. కానీ నేను మధ్యలో డాట్స్ కూడా యాడ్ చేసిన కొంచెం ప్లెయిన్ ఉంది అనిపించింది. సో, మన ఫైనల్ లుక్ అయితే అయిపోయింది ఒక గడపది. సో, ఇక్కడ నెక్స్ట్ ఇంకో గడపది స్టార్ట్ చేసినాను నేను. సో, బెటర్ నా సజెషన్ ఏంటంటే గడప స్టార్టింగ్ ఉండే ఫ్లవర్ వేయొద్దు. బికాజ్ మీకు ఫ్లవర్ని పెట్టేటప్పుడు ఇట్లా మూవ్ చేయాల్సి వస్తుంది మొత్తం చుట్టూ. సో, మూవ్ చేయలేము ఎందుకంటే అక్కడ ఆ దర్వాజా అడ్డం వస్తుంది. సో, కొంచెం స్పేస్ ఇచ్చి నేను ఇక్కడ స్పేస్ ఇచ్చిన చూడండి స్టార్టింగ్లోనే వేయలేదు. స్పేస్ ఇచ్చి కొంచెం తర్వాత ఫ్లవర్ స్టార్ట్ చేయండి. లేకపోతే నిజంగా చెప్తున్నా మళ్ళీ మీరు ఎల్లో పెయింట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నేను అదే చేసిన కాబట్టి ఇలా పెట్టి అన్ని సైడ్స్ తిప్పుతూ ఉంటే మనకి ఫ్లవర్ వస్తాయి. చూడండి ప్రెస్ చేసిన వాళ్ళు ఇంకా అట్లా ప్రెస్ చేస్తూనే ఉండాలి. అండ్ ఆల్సో చెప్తున్నాను ముందు రెడ్ కలర్ పెట్టుకొని వెనుక సైడ్ ఎల్లో కలర్ పెట్టుకోవాలి.
ఫ్లవర్స్ వేస్తూ ఉండాలి. సో డిస్టెన్స్ చూసుకోండి, అన్ని ఫ్లవర్స్ మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్ ఉంటేనే మనకి లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేను ఎట్లాంటి మెజర్మెంట్స్ తీసుకొని ఏం చేయలేదు, జస్ట్ ఒక ఐడియాతోని ఇంత స్పేస్ ఉంటే బెటర్ అని ఆలోచించి వేసిన అంతే. సో కానీ నీట్గా లుక్ ఉండాలి అంటే మనం ఫ్లవర్ మధ్యలో సేమ్ డిస్టెన్స్ అని ఉండాలి. ఇందులో కొంచెం లీవ్స్ ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసిన మిడిల్గా అని చెప్పేసి అక్కడ ఇట్లా ఒకటే సింగిల్ లీవ్ వస్తుంది, ఇక్కడ 2 ఇచ్చాను అనమాట ఒక్క ఫ్లవర్కి. సో ఇది గడప డిజైన్ అంటే అది దర్వాజులకు అయితే ఫ్లవర్ ఇచ్చేసి స్ట్రైట్ లీవ్స్ పెట్టేసినాం, ఎక్కువ డిజైన్ లేకుండా.
సో ఇవైతే మన ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. ఇప్పుడు చూసేయండి. సో డిజైన్స్ ఎట్లా వచ్చినాయని చెప్పేసి అండ్ ఆల్సో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లుక్ అనేది ఇలా ఉంది. సో ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాలి. సో ట్రై చేస్తే ఒకసారి మీకు తెలుస్తుంది నిజంగా వేయొస్తుందా వేయరాదా అని చెప్పేసి. కానీ రియల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత అవుట్పుట్ అనేది బాగా వస్తుందని. లాస్ట్కి ఇంకా కూరాడి పైన ఇట్లా ట్రై చేసేసిన ఈ డిజైన్స్ ఇవి. సో ఇది ఇంకా మన కంప్లీట్ గడపల పైన ముగ్గు వేయడం ఇలా జరిగింది. అండ్ ఫస్ట్ టైం వేసిన కదా నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నా. సో బయట వాళ్ళని మాట్లాడుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా మేము ముగ్గులు డిజైన్ చేసుకుని వేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.